హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కంప్లీట్‌గా ఒక ఫేక్ బ్రేక్‌ఔట్‌ని మార్కెట్‌లో ఏ విధంగా మనం ఫైండ్ ఔట్ చేయాలని చెప్పేసి చాలా మల్టిపుల్‌గా మెసేజ్ చేస్తున్నారు స్టూడెంట్స్ కూడా. సో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను ట్రేడింగ్ గురించి జెన్యూన్ గైడ్‌లైన్స్ ఇస్తాను. సో ఎవరైతే పర్సనల్‌గా సక్సెస్‌ఫుల్ ట్రేడర్ అవ్వాలి అనుకుంటే, ట్రేడింగ్‌లో ఒక కెరియర్ బిల్డప్ చేసుకోవాలనుకుంటే, సో ప్రాపర్‌గా ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు అవసరం ఉంటుంది. సో నేను అలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని కూడా నేను చెప్తాను. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో అలాగే జస్ట్ యూట్యూబ్‌లో చూసి మీరు డైరెక్ట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు. సో యూట్యూబ్‌లో మీకు 100% సబ్జెక్ట్ అనేది దొరకదు. సో ఇక్కడ చూడొచ్చు. మార్కెట్‌లో ఇది వచ్చేసి మనకు ఈయూఆర్‌జీబీపీ కరెన్సీ పేరన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు. మనకు ఓవరాల్‌గా మార్కెట్‌లో ఇక్కడ ప్రాపర్‌గా చూసినట్టయితే మనకు అప్ ట్రెండ్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు. మనకు ఓవరాల్‌గా అప్ ట్రెండ్ ఉంది. సో ఎప్పుడైతే ఒక లెవెల్ ఇక్కడ ఫేక్ బ్రేక్‌ఔట్‌ని ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి అని చెప్పేసి అంటే, ఏదైతే ప్రీవియస్ హై గాని, లో గాని అక్కడ మనకి బ్రేక్‌ఔట్ అయినప్పుడు మార్కెట్ మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు. నేను ప్రాపర్‌గా ఇక్కడ చూపిస్తాను. ఒక ప్రీవియస్ ఏదైతే లో ఉందో, సో ఈ లో బ్రేక్‌ఔట్ అయిన తర్వాత అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ ఇక్కడ మార్కెట్ ఈ యొక్క లెవెల్‌ని రీటెస్ట్ చేసి మళ్ళీ ఈ విధంగా కంటిన్యూయేషన్ చేస్తది. అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ మార్కెట్ స్ట్రక్చర్ అన్నమాట. సో అట్లాగే ఇప్పుడు మనం చార్ట్ పైన అంటే ఆ యొక్క మనకు ఒక లెవెల్ అనేది బ్రేక్‌ఔట్ అయిన తర్వాత అంటే ప్రెజెంట్ ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్‌ఔట్ అయిన తర్వాత సో ఇక్కడ చూడొచ్చు. మనకిది ప్రాపర్ ఒక హై ఉంది. సో మళ్ళీ మార్కెట్ ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా ఒక డబ్ల్యూ బాటమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఈ విధంగా హిట్ అవుతుంది మార్కెట్. సో ఇక్కడ కంప్లీట్‌గా ప్రాపర్ ఒక న్యూ లో క్రియేట్ అవ్వకుండా ఇక్కడే మనకి ఒక హైయర్‌లో క్రియేట్ చేసింది. డబుల్ బాటమ్ కూడా ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. సో అక్కడి నుంచి మార్కెట్ ఈ యొక్క లెవెల్‌ని హిట్ అవుతుంది. సో ఇక్కడ ఫేక్ బ్రేక్‌ఔట్ అనేది ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి అంటే, సో ఈ యొక్క ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో క్యాండిల్ ఏదైతే బ్రేక్‌ఔట్ అయిన క్యాండిల్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఈ విధంగా మనకు బ్రేక్‌ఔట్ చేసింది ఈ యొక్క లెవెల్‌ని. సో ఒకవేళ ఇది సక్సెస్‌ఫుల్ బ్రేక్‌ఔట్ అయితే మనకిక్కడ నెక్స్ట్ వచ్చేసి ఒక రెడ్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ మనకి రిజెక్షన్ తీసుకొని ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గర క్లోజ్ అవ్వడం. సో మనకి సక్సెస్‌ఫుల్ బ్రేక్‌ఔట్‌ని ఇంకొక కన్ఫర్మేషన్ ఏంటంటే మళ్ళీ అక్కడి నుంచి జనరల్‌గా బయర్స్ అనేవి ఈ విధంగా మనం ఒక మూమెంటం చూడడం జరుగుతుంది. అకార్డింగ్ టు సక్సెస్‌ఫుల్ రీటెస్ట్ అండ్ సక్సెస్‌ఫుల్ బ్రేక్‌ఔట్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ మనకి ప్రాపర్‌గా ఫేక్ బ్రేక్‌ఔట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఈ యొక్క లెవెల్ ఉంది చూసినట్టయితే మనకిక్కడ చూడొచ్చు. సో ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ ప్రజెంట్ మీరిక్కడ చూడొచ్చు. సో ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్‌ఔట్ అయిన తర్వాత మళ్ళీ సెల్లర్స్ సో ఇక్కడ ఏదైతే ఏ విధంగానే మనకిక్కడ బ్రేక్‌ఔట్ జరిగిందో మళ్ళీ సెల్లర్స్ ఈ యొక్క లెవెల్‌ని మళ్ళీ ఈ విధంగా బ్రేక్ చేస్తారు. సో ఈ విధంగా ఒక మూవ్‌మెంటం అనేది ఇస్తారనమాట. ఇది ఫేక్ బ్రేక్‌ఔట్. అంటే ఇక్కడ బయర్స్ బ్రేక్‌ఔట్ చేశారు. బట్ అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ సప్లై వచ్చేసింది. సో సెల్లర్స్ వచ్చారు. సో మళ్ళీ ఈ లెవెల్‌ని బ్రేక్ చేసి ఇక్కడ నుంచి ఒక మూవ్‌మెంటం క్రియేట్ చేశారు. సో ఇది కంప్లీట్‌గా మనము ఫేక్ బ్రేక్‌ఔట్ లాగా కన్సిడర్ చేయొచ్చన్నమాట. సో ఇది నేను చార్ట్ మీద ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ప్రెజెంట్ ఈ యొక్క సిట్యుయేషన్‌లో చూడండి. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఇక్కడ మనకొక లెవెల్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు. మనకిది కంప్లీట్‌గా బ్రేక్‌ఔట్ జరిగింది. ఇక్కడ చూడొచ్చు. కంప్లీట్‌గా బ్రేక్‌ఔట్ జరిగింది. సో బ్రేక్‌ఔట్ జరిగిన తర్వాత మళ్ళీ అక్కడ రీటెస్ట్ జరిగి కామన్‌గా ఈ విధంగా మూవ్‌మెంటం ఉండాలి. బట్ అక్కడ ఏమైంది అంటే మళ్ళీ మార్కెట్ రివర్స్‌లో అంటే రివర్స్‌లో గ్రీన్ క్యాండిల్‌ని క్రియేట్ చేస్తుంది. సో గ్రీన్ క్యాండిల్ క్రియేట్ చేసి అక్కడి నుంచి ఒక మూవ్‌మెంటం ఒక హై కూడా క్రియేట్ అయిపోయింది. సో ప్రీవియస్‌గా ఏదైతే లోవర్ హై లెవెల్ ఉందో మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఈ విధంగా మనకు మూవ్‌మెంటం క్రియేట్ చేస్తుంది. సో ఇది మనం ప్రాపర్‌గా ఫేక్ బ్రేక్‌ఔట్ అని కూడా చెప్పొచ్చనమాట. అంటే ఒక లో గాని, హై గాని మనకు బ్రేక్‌ఔట్ అంటే అది ఏదైనా సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది బ్రేక్‌ఔట్ అయిన తర్వాత సో మళ్ళీ అక్కడ మనకి ఒక ఫేక్ కైండ్ ఆఫ్ ఒక మూమెంటం గాని, ఒక క్యాండిల్ ప్యాటర్న్ గాని ఇక్కడ క్రియేట్ చేయడం అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు. నేను చూపిస్తాను మళ్ళీ. ప్రాపర్‌గా కండిషన్ దొరికితే నేను ఇక్కడ చూపిస్తాను. సో దాని గురించి నేను సెర్చ్ చేస్తున్నాను. సో ప్రాపర్‌గా మనకి ఏదైతే
హై బ్రేక్‌ఔట్ అవ్వడం, మళ్ళీ అట్లాగే మళ్ళీ రివర్స్‌లో అదే ఒక ఫేక్ ఔట్ లాగా మనకి అపోజిట్ క్యాండిల్ రావడం అన్నమాట. సో, మీరిక్కడ చూడొచ్చు. సో, ప్రాపర్ బ్రేక్‌ఔట్ అనేది ఇక్కడ కనిపించలేదు. ఎందుకంటే మొత్తం టోటల్‌గా సక్సెస్‌ఫుల్ రీటెస్ట్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఏ లెవెల్‌ని చూసినా కూడా ప్రాపర్ రీటెస్ట్ అనేది జరుగుతుంది. సో, ఇక్కడ ఫేక్ బ్రేక్‌ఔట్ అనేది సో, మీరిక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ ప్రీవియస్‌గా కంప్లీట్ ఒక జోన్ ఉంది. సో, ఇక్కడ క్యాండిల్‌ని మీరిక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ హ్యామర్ వచ్చేసి కంప్లీట్‌గా ఆ జోన్‌ని బ్రేక్ చేసింది. సో, అక్కడి నుంచి రీటెస్ట్ అయ్యి కంటిన్యూ అవ్వకుండా ఇక్కడ ఏం చేసింది, మళ్ళీ ఒక రివర్సల్ క్యాండిల్ అంటే ఒక సెల్లర్ క్యాండిల్ వచ్చేసి మళ్ళీ ఈ యొక్క రివర్సల్ సైన్‌ని మనకిక్కడ చూపెట్టిందనమాట. అంటే ఒక అపోజిట్ సెల్లర్ క్యాండిల్ అనేది చూపెట్టింది. అంటే రివర్స్‌లో ఆ లెవెల్‌ని మళ్ళీ బ్రేక్ అయ్యింది. సో, ఇదొక ఫేక్ బ్రేకౌట్ అని చెప్పొచ్చు. సో, మళ్ళీ ఇక్కడ చూడొచ్చు మార్కెట్ గ్యాప్ డౌన్ తీసుకొని ఈ విధంగా ఒక డబుల్ బాటమ్ కూడా ఇక్కడ క్రియేట్ చేస్తూ ప్రీవియస్‌గా ఉన్న ఏదైతే లోని సపోర్ట్ తీసుకొని ఈ విధంగా మొమెంటం అక్కడ క్రియేట్ చేస్తుంది. సో, ఈ విధంగా అన్నమాట. అంటే ఒకవేళ సక్సెస్‌ఫుల్ బ్రేకౌట్ అయినప్పుడు మళ్ళీ అక్కడ మార్కెట్ ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న ఈ హై దగ్గర మళ్ళీ ఒక మార్కెట్ ఏం చేస్తుంది మనకి ప్రాపర్‌గా ఈ యొక్క జోన్‌లోనే క్లోజ్ అయిపోయి సెల్లర్స్ సో, మళ్ళీ స్ట్రాంగ్‌గా బయర్స్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో, ఇక్కడ ఏం జరిగింది డైరెక్ట్‌గా ఈ యొక్క లెవెల్‌ని మళ్ళీ ఒక ఫేక్ ఔట్ లాగా అంటే ఆఫ్టర్ బ్రేకౌట్ కూడా మళ్ళీ ఒక సెల్లర్ క్యాండిల్ వచ్చేసి మళ్ళీ రివర్స్‌లో ఈ యొక్క లెవెల్‌ని కంప్లీట్‌గా బ్రేక్ చేసి ప్రీవియస్ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క క్యాండిల్ యొక్క లో కూడా బ్రేకౌట్ అయిపోయి మనకి ఇక్కడ న్యూ లో క్రియేట్ చేస్తుంది. సో, ఈ విధంగా అన్నమాట. సో, కండిషన్స్ నేను మళ్ళీ మళ్ళీ చూపిస్తాను. సో, ఇక్కడ చూడొచ్చు. సో, మళ్ళీ ఇక్కడ మనము ఒక ఇక్కడ చూడొచ్చు. ఒక హై ఉంది. ప్రీవియస్‌గానే ఇక్కడ ఒక లోవర్ హై లెవెల్ ఉంది. సో, ఆ లోవర్ హై లెవెల్‌ని ఇక్కడ చూడొచ్చు మనకు ఈ క్యాండిల్ ప్రెజెంట్ ఇక్కడ బ్రేక్ అవ్వడం జరిగింది. సో, మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ ఈ లెవెల్‌ని రీటెస్ట్ చేసి ఈ విధంగా ఒక మొమెంటమ్ అనేది క్రియేట్ చేయాలి. బట్ అక్కడ ఏం జరిగింది కంప్లీట్‌గా సెల్లర్స్ అనేవాళ్ళు మళ్ళీ రివర్స్‌లో ఆ యొక్క లెవెల్‌ని బ్రేక్ చేయడం జరిగింది. సో, ఇది కూడా ఒక ఫేక్ బ్రేక్‌ఔట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. సో, ఈ విధంగా అన్నమాట. అందుకోసమే చాలామంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే, రీటెస్ట్ అవుతుందా లేదా? సో, తర్వాత రీటెస్ట్ అయిన తర్వాత మనకు బయర్స్ గాని, సెల్లర్స్ గాని వాళ్ళు ఆఫ్టర్ రీటెస్ట్ కంప్లీషన్ మనకి వాళ్ళు స్ట్రాంగ్‌గా వస్తున్నారా? లేకపోతే వీక్‌గా వస్తున్నారా? సో, ఇలా ఈ విధంగా ఒక పేషెన్స్ లేకుండా డైరెక్ట్ అంటే సక్సెస్‌ఫుల్ రీటెస్ట్ కోసం వెయిట్ చేయకుండా డైరెక్ట్‌గా ఆ బ్రేక్‌ఔట్‌ని చూసి ట్రేడ్ చేస్తున్నారు డైరెక్ట్‌గా. సో, అట్లా మనకి రివర్సల్ అవుతుంది. సో, అక్కడ ఫేక్ బ్రేకౌట్ వల్ల మళ్ళీ ఒక లెవెల్ అనేది బ్రేకౌట్ అయిన తర్వాత మనకు జనరల్‌గా రీటెస్ట్ అనేది జరుగుతుంది. సో, మీరు రీటెస్ట్ అయిన తర్వాత అక్కడున్న క్యాండ్‌స్టిక్ సైకాలజీ, ప్రైస్ యాక్షన్‌ని మీరు గమనించి అప్పుడు ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, అది అన్నమాట. సో, ఇంకా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో, నేను ప్రతి వీడియోలో అదే చెప్తాను. సో, కంప్లీట్‌గా మీరు ఒకవేళ అంటే నాకు రీసెంట్‌గా మల్టిపుల్ మెసేజెస్ రావడం జరిగింది. సో, మన సబ్‌స్క్రైబర్ నుంచి. సో, తనేమంటున్నాడంటే ఆహ్ నేను ఓన్‌గా నేర్చుకుంటున్నాను. సో, మీరు కోర్సు ప్రొవైడ్ చేయగలరా అని జెప్పేసి అడగడం జరిగింది. సో, ఆ విధంగా నాకు మల్టిపుల్‌గా మెసేజ్ వచ్చింది. సో, ఒక పర్సన్ అని కాదు. సో, ఒకటే చెప్తున్నానండి. ఓన్‌గా నేర్చుకోవడం అనేది దీంట్లో అసాధ్యం. సో, అది కంప్లీట్‌గా ఎవరైనా చెప్పినా గూడా అది కంప్లీట్‌గా అది ఫేక్ ఇన్ఫర్మేషన్. ఓన్‌గా కాదు. మీరు సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే నేను ప్రతి ఒక్కరికి అదే జెప్తాను. మీరు 100%గా ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ దగ్గర కోర్స్ తీసుకొని 100% 6 మంత్స్ టు 1 ఇయర్ వరకి సపోర్ట్ అడగాలి. సో, సపోర్ట్ అడిగి వాళ్ళ సపోర్ట్‌తో మీరు ఈ సబ్జెక్ట్‌ని నేర్చుకోవాల్సుంటుంది. అదే ప్రైస్ యాక్షన్ అన్నమాట. సో, ప్రైస్ యాక్షన్ అనేది జనరల్‌గా అడుగుతున్నారు. స్టాక్స్‌లో, ఫోరెక్స్‌లో అనేది చేయొచ్చా అని జెప్పేసి ఈ విధంగా అడుగుతున్నారు. సో, నేను చెప్పేది అదే అండి. నేనిక్కడ చెప్పేది ప్రైస్ యాక్షన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే జెప్తాను. మీరు ఫోరెక్స్‌లో చేయండి, స్టాక్స్‌లో చేయండి. అది మీ పర్సనల్. సో, ప్రైస్ యాక్షన్ అనేది మార్కెట్ సబ్జెక్ట్. అది ఎక్కడైనా వర్క్ అవుతదనమాట. సో, మీరు ఎలాంటి ఫైనాన్షియల్ మార్కెట్స్‌లో మీరు అది ఆ యొక్క నాలెడ్జ్‌ని యూజ్ చేసి ట్రేడ్ జేసుకోవచ్చు. అది దానికి డోంట్ వర్రీ అన్నమాట. సో, నేనిక్కడ చెప్పేది ప్రైస్ యాక్షన్ మాత్రమే. సో, సిగ్నల్స్ ఇవ్వమని అడుగుతున్నారు. సో, సిగ్నల్స్ నేనివ్వను. సో, అది అఫిలియేషన్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు సిగ్నల్స్ ఇస్తుంటారు. అలాగే కంప్లీట్‌గా సిగ్నల్స్ అనేది మీకు ఎప్పుడు వర్క్ అవ్వవు. ఒకరోజు మీకు ప్రాఫిట్ వచ్చినా సో, నెక్స్ట్ డే మొత్తం పూర్తిగా లాస్ అవుతారు. సో, మీరు ఎన్ని షార్ట్ కట్స్ వెతికి 10 ఇయర్స్ మీ లైఫ్ టైమ్ మీరు షార్ట్ కట్స్ వెతికి ఇండికేటర్స్, టూల్స్ అని చెప్పేసి మీరు డిపెండ్ అయ్యి, మీరు ఒక హార్డ్ వర్క్ చేయకుండా డైరెక్ట్‌గా నేను ట్రేడ్ చేస్తాను అంటే, మీరు లైఫ్ టైమ్‌లో ఎప్పుడూ సక్సెస్ అవ్వలేరు ముఖ్యంగా ట్రేడింగ్‌లో. సో, దానికి బదులు మీరు ట్రేడింగ్‌కి దూరంగా ఉండడమే బెటర్. ఎందుకంటే,
ఒక షార్ట్‌కట్‌లో అంటే ఎలాంటి హార్డ్ వర్క్ చేయని మైండ్‌సెట్ వాళ్ళకి ట్రేడింగ్ అనేది కాదనమాట. సో, ఒక హార్డ్ వర్క్ ఎన్ని సంవత్సరాలైనా పేషెన్స్‌గా వెయిట్ జేసి, సో, దాంట్లో మాస్టర్ అయ్యేంత వరకు కష్టపడే వారి కోసమే ట్రేడింగ్. సో, అంతేగాని 1 మంత్ అయింది, 2 మంత్స్ అయింది. నేను కోర్స్ తీసుకొని నాకు రావట్లేదు. సో, నేను అసలు కంప్లీట్‌గా నేను చేయలేకపోతున్నానంటే, అక్కడ అది మీరు చేసే ఫోకస్‌ని బట్టి ఉంటుంది. మీ మెంటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిచ్చే సపోర్ట్‌ని బట్టి ఉంటుంది. సో, సపోర్ట్ అనేది ఇచ్చినా కూడా మీరు ఫోకస్ చేయలేకపోతే అది కంప్లీట్‌గా అది వృధా అయిపోతుందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్కూల్‌లో చూసినట్టయితే ఎంతోమందుంటారు. సో, దాంట్లో కొంతమంది మాత్రమే టాప్ ర్యాంకర్స్ అవుతారు. సో, ఎందుకంటే మిగతా వాళ్ళు పెద్దగా శ్రద్ధ పెట్టరు చదువు మీద. సో, అది మనకు తెలిసిందే. సో, ఈ విధంగానే సబ్జెక్ట్ ఈ ట్రేడింగ్ సబ్జెక్ట్ కూడా. మీరు ఎంత ఫోకస్ చేసి ఎన్ని సంవత్సరాలు, నెలలని మైండ్‌లో అది రాకుండా అది ఎన్ని రోజులైనా సరే, నెలలైనా సరే, సంవత్సరాలైనా సరే, నేను మాస్టర్ అయ్యేంత వరకు నేను ఇది నేర్చుకుంటూనే ఉంటాను అంటే, మీకు ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు. బట్ అంతేగాని ఆహ్, స్టార్ట్ చేసిన 1, 2 మంత్స్‌లోనే లేకపోతే 1 వీక్‌లోనే మేము మాస్టర్ అవ్వాలి అనుకుంటే మాత్రం అది కుదరదు. సో, ఆ విధంగా ఎవరు చెప్పినా మీరు నమ్మద్దు. 7 డేస్‌లో మీరు మాస్టర్ అవుతారు. 1 మంత్‌లో మాస్టర్ అవుతారంటే అది స్కాము. కంప్లీట్‌గా అదొక పెద్ద అబద్ధం అన్నమాట. సో, అందుకోసమే మీరు అలాంటివి నమ్మకుండా సబ్జెక్ట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేసుకోండి. అలాగే యూట్యూబ్‌లో చూసి మేము మాస్టర్ అవుతామంటే అది కుదరదు. ఎందుకంటే యూట్యూబ్‌లో ఎవరు ట్రైజాక్షన్ సబ్జెక్ట్ పూర్తిగా చెప్పరు. జస్ట్ 20, 30% మాత్రమే చెప్తారు. సో, నేను గూడా అంతే. నేను పూర్తి సబ్జెక్ట్‌ని ఇక్కడ నేను రివీల్ చేయను. సో, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్ అన్నమాట. మీకు పర్సనల్‌గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇక్కడ కోర్సెస్ గాని, స్ట్రాటజీస్ గాని అన్నీ ఫ్రీగానే ఇస్తున్నాను. బట్ సపోర్ట్‌కు మాత్రం చార్జ్ చేస్తాను. అది 1,999 అన్నమాట. సో, మీకు పర్సనల్‌గా ఇంట్రెస్ట్ ఉంటేనే మీరిక్కడున్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. సో, సపోర్ట్ అనేది లైఫ్ టైమ్ ఉంటుంది. సో, యూజ్ చేసుకోండి. సో, ఇదన్నమాట ఈరోజు వీడియో. సో, మరొక కంటెంట్‌లో మళ్ళీ కలుసుకుందాం. సో, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఫ్రెండ్స్ దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.